సరే ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వైపులు కూడా సేమ్ నెంబర్ లేదు, అంటే టైప్ 1 లోకి సంబంధించింది కాదు. సరే టైప్ 2 లోకి వస్తుందా లేదా అనుకోనంటే టైప్ 2 లో ఏంటనుకోనంటే ఎడం వైపు ఉన్నది కుడి వైపు ఉన్న దానికన్నా తక్కువ ఉండాలి. సో అది కూడా కాదు, ఎందుకోసం అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో నిజానికి మనం ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం అనుకోనంటే ఇటుపక్క రెండు సేమ్ ఉండాలి. సో ఇటుపక్క 3 ఉన్నాయి. సో ఇటుపక్క 3 ఉన్నాయి కాబట్టి ఇటుపక్క నేను ఇంతకు ముందు దీని ముందు ఎక్కడైనా 0 పెట్టుకోవాలనుకోనంటే మీకు ముందే చెప్పాను, కుడివైపు ఎప్పుడు కూడా మనం చేంజ్ చేయకూడదు అనమాట కదా. సో కాబట్టి ఇది టైప్ 3 లోకి వస్తుంది అనమాట. సో టైప్ 3 లో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒకవేళ ఇటువైపు నెంబర్ ఎక్కువ ఉంటే దీంతో పోల్చుకుంటే ఇటువైపు నెంబర్ అనుకోనంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఇటుపక్క 2 ఉన్నాయి ఇటుపక్క 3 ఉన్నాయి అనమాట. సో ఇది టైప్ 3 లోకి వస్తుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సరే ఇటువంటి మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటుపక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా. సో ఇటుపక్క ఉన్నటువంటి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకుంటాం అనమాట. అంటే 43 కింద పెట్టుకుంటాం అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టుకుంటాం అనమాట. సరేనా. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని ఇటు నుండి వచ్చినప్పుడు ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి, మిగతా అంతటిని కూడా ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలనుకోవాలంటే ఇది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో దీనికి ఒకటి యాడ్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలము లేదా చెక్ చేసుకుంటాం అనమాట. తీయగలుగుతున్నాము అంటే ఈ నెంబర్ ఇక్కడ వ్యాలిడ్ అనమాట, అంటే ఈ నెంబర్ ఇక్కడే వస్తుంది అనమాట. తీయలేకపోతే అది మారుతుంది, అది తర్వాత ఎగ్జాంపుల్స్ లో మీకు అర్థమవుతుంది అనమాట. సరే ఇప్పుడు 2 + 1 ఎంత 3 అవునా. సో 3ని 43 నుంచి తీయగలుగుతున్నాను అనమాట. తీయగలుగుతున్నాను కాబట్టి ఇక్కడైతే ఇదే ఉంటుంది అనమాట. సరే తీస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ పెట్టాలన్నమాట. సో 43 నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది 40 అవుతుంది. సరే ఆ తర్వాత మనకి ఏం చేయాలి, ఈ రెండో పార్ట్ ఏదైతే మనం ఉందో దీని నుండి తీసాం కదా, ఇవి 2 కాబట్టి ఇవి 2 తీసాము, ఈ పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో నిక్లాస్ ఫార్ములా ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాము, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 4 తీస్తే 5 అవుతుంది, అలానే 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట. సో దీని ఆన్సర్ ఇదనమాట. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నట్టు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇది చూడండి, ఇటుపక్క మనకి 4 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, ఇటుపక్క మనకి 3 ఉన్నాయి అనమాట. సో రెండు పక్కల ఈక్వల్ గా లేవు. ఓకే, సో ఇటుపక్క ఎక్కువ ఉన్నాయి ఇటువైపు తక్కువ ఉన్నాయి కాబట్టి అది టైప్ 3 లోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇటుపక్క తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేసి ఉండేవాళ్ళం అనమాట, దీని ముందు 0 వేసి అడ్జస్ట్ చేసేవాళ్ళం. ఇది టైప్ 2 లోకి వస్తుంది, మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సరే ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోవాలంటే ఇటుపక్క మనము మోడిఫై చేయడానికి లేదని చెప్పాను కదా ఇంతకుముందే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోవాలంటే సింపుల్ గా ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి 3 ఉన్నాయి. సో కాబట్టి ఈ ఫస్ట్ 3టిని కూడా ఒక పార్ట్ కింద తీసుకోమని చెప్పాను కదా. సో కాబట్టి 699 అనేది ఒక పార్ట్ అవుతుంది, అలానే ఈ యొక్క 5 అనేది ఒక పార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో 2 పార్ట్ల కింద డివైడ్ చేసేస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ ని వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎంతవరకు ఇక్కడ పెట్టుకుంటాం అనేది మీకు తర్వాత చెప్తాను. సరే ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో 5 నుండి 5 + 1 ఎంత 6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 6ని దీని నుండి తీసేయాలన్నమాట. సో తీసేయగలుగుతున్నామా లేదా చెక్ చేయాలి ఫస్ట్. సో తీసేయగలం అనమాట. సో తీసేయగలగడం అనుకోనంటే దీన్ని తీసినప్పుడు పాజిటివ్ నెంబర్ రావాలన్నమాట. ఓకే, మైనస్లోకి వెళ్ళకూడదు అనమాట. సరే ఇప్పుడు 699 నుండి 6ని తీయగలుగుతున్నాం. సో తీయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ 5 ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సరే ఇక్కడ 5 ఎలా పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే 699 నుండి 6 తీస్తే ఎంత అవుతుంది 693 అవుతుంది అనమాట. సో ఇది తర్వాత పార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది డివైడ్ చేసాం కదా పార్ట్ 2. ఆ యాక్చువల్ పార్ట్ 2 మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1 అనమాట. ఓకే, సో ఇది మన యాక్చువల్ వాల్యూ అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటుపక్క 3 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి యాక్చువల్గా టైప్ 3 లోకి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకోసం అనుకోంటే కుడివైపుది తక్కువ ఉందన్నమాట, అండ్ మనం కుడివైపు దాన్ని మార్చలేమన్నమాట. సో దీని గురించి మనం ఫుల్గా డిస్కస్ చేసాం, డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి సో ఇటు నుండి వస్తూ ఫస్ట్ రెండింటిని మనం ఒక పార్ట్ కిందగా తీసుకోవాలన్నమాట. సో ఇటుపక్క 2 ఉన్నాయి కాబట్టి సో ఇటుపక్క ఫస్ట్ 2 72 కాబట్టి ఇది మన యొక్క ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూ అంతా కూడా సెకండ్ పార్ట్ అవుతుంది అనమాట. సరేనా, ఇప్పుడు
సో ఈ ఆర్ ఒక పార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఇది ఏదైతే ఉంటుందో సో ఈ యొక్క ఆర్ని ఆర్ లాగా అలాగా రాసుకోవాలన్నమాట. ఎప్పటి వరకు అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీస్తాం అనమాట. సో ఇప్పుడు 6 + 1 ఎంత 7. ఈ యొక్క 7ని 72 నుండి తీయగలుగుతున్నాను లేదా చెక్ చేయాలి. తీయగలిగితేనే ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. సరే, నేను తీయగలుగుతున్నాను అనమాట. సో తీయగలుగుతున్నాను అనుకోనంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో 72 నుండి 7 తీయగలుగుతున్నాను కాబట్టి దీని వాల్యూ ఎక్కడైనా ఉంటుంది, ఇలాగే ఉంటుంది అనమాట. సో చేంజ్ అవ్వదు. సరే, ఇప్పుడు 72 నుంచి 7 తీస్తే ఎంత అవుతుంది? 65. సో కాబట్టి 65 ఇక్కడ వేస్తాం అనమాట. సరేనా? ఇప్పుడు మనకి ఈ యాక్చువల్గా ఈ పార్ట్ ఏదైతే మనం తీసామో దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లాస్ ఫార్ములా ఏంటి? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అంతే కదా? సో అన్ని నెంబర్లు 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్నే 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 2 తీస్తే 8. దీని వాల్యూ ఇదే అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఎడం వైపు వచ్చేసి మనకి 4 నెంబర్లు ఉన్నాయి, కుడివైపు వచ్చేసి 2 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే 2 ఈక్వల్ గా చేయాలి, కానీ కుడివైపు మనం చేంజ్ చేయలేము అనమాట. కుడివైపున 0 0 వేయలేము టైప్ 2 లోగా. సో కాబట్టి ఇది టైప్ 3లోకి వస్తుంది. సో టైప్ 3లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో ఫస్ట్ అన్ని డిజిట్స్ ని ఒక పార్ట్ కింద చేసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద చేసుకుంటున్నాను, అండ్ మిగతావన్నీ కూడా ఒక పార్ట్ కింద చేసుకుంటాం అనమాట. ఇక్కడ వరకు ఓకే కదా? సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ పక్కన పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు వరకు పక్కన పెట్టుకుంటాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సరేనా? సో దీనికి ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 100ని 99 నుండి తీయగలను అనుకోనంటే తీయగలను, కానీ ఏమవుతుంది, నాకు -1 వస్తుంది. సో మైనస్లో రాకూడదు అనమాట. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో అటువంటిప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, సో చూడండి ఇక్కడ తీయలేకపోతున్నాను కదా, కాబట్టి ఇది ఇక్కడ రాదనమాట. ఇది మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి, ఇది మీకు ఎక్కడ రాదు. సో ఇక్కడ తీసేయండి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారనుకోనంటే మన యాక్చువల్ నెంబర్ అంటే యాక్చువల్ ఈ మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో దీని నుండి మనం ఎంతైతే తీస్తున్నామో, ఎంత నెంబర్ అయితే తీస్తున్నామో ఆ నెంబర్ ఇక్కడ మనం పెట్టుకుంటాం అనమాట. దీన్ని ముందు పెట్టుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఏంటి 100ని 99 నుండి తీయలేకపోతున్నాం అనమాట. సరే, ఇప్పుడు దీని ముందు నేను ఒకటే వేస్తాను అనమాట. సరేనా? సో ఇప్పుడు 199 నుండి నేను 1 తీయగలను. సో కదా, దీని ముందు ఎంత వేసాను, నేను ఒకటి వేసాను అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం, మన యొక్క యాక్చువల్ నెంబర్ నుండి మనం ఒకటి తీసుకుంటాం, ఒకటి తీసేస్తాం అనమాట. సో 99 నుండి ఒకటి తీస్తే ఎంత అవుతుంది? 98 అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇక్కడ వేసుకోవాలి యాజ్ ఫస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, 199 వచ్చింది కదా. ఈ 199ని 100 నుండి తీయగలను అనమాట. సో 199 నుండి 1 తీస్తే నాకు ఎంత అవుతుంది? 99 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి నాకు ఇది అవుతుంది అనమాట. నో కన్ఫ్యూజన్స్ అనమాట. సరేనా? ఆ తర్వాత ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిక్లాస్ ఫార్ములా తెలుసు కదా, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. సో 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. దీని వాల్యూ ఇది అవుతుంది. కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటుపక్క మనకి 5 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క మనకి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం ఎందుకంటే కుడివైపు తక్కువ ఉన్నాయి అనమాట. నిజానికి మనకి ఎప్పుడు కూడా ఇటువైపు రెండు వైపులు సేమ్ ఉండాలన్నమాట. టైప్ 2లో ఏంటంటే ఇటుపక్క తక్కువ ఉంటే దీని ముందు 0 వేసి మేనేజ్ చేసేవాళ్ళం, కానీ టైప్ 3లో అలా కాదు, ఇటువైపు మనం 0 వేయడానికి అవ్వదనమాట. సరే, ఇప్పుడు మనం ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఇటుపక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో సో అన్ని నెంబర్ని ఫస్ట్ నెంబర్ని మనం ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, సో ఫస్ట్ 3ని ఒక పార్ట్ కింద చేసుకుంటున్నాను అనమాట. సో అదేమవుతుంది, 654 అనేది ఒక పార్ట్ అవుతుంది, అండ్ రిమైనింగ్ డిజిట్స్ అన్ని కూడా ఒక పార్ట్ అవుతుంది అనమాట. సో 78 అనేది ఒక పార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎప్పటి వరకు పెట్టుకుంటాం అనేది మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తాం అనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇందులో నుండి తీయగలుగుతున్నామో లేదా చెక్ చేస్తున్నాం అనమాట. తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచాలి, తీయలేకపోతున్నాం అనుకోనంటే కొంచెం ఎక్స్ట్రా చేయాలన్నమాట. అది మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది అనమాట. లేదనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది చూసినా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటి యాడ్ చేశారు కదా, దాని వాల్యూ అంతా 79. 454 నుండి తీయగలను అనుకోనంటే తీయగలను అనమాట. సో తీయగలరు కాబట్టి ఈ వాల్యూ ఇక్కడే పెడతారనమాట. సరే, తీస్తే ఎంత వస్తుందో వాల్యూని ఇక్కడ వేస్తామన్నమాట. సరే, ఎంత వస్తుంది, 654 నుంచి 79 తీయండి. 14 నుండి 9 తీస్తే 5, 14 నుండి 7 తీస్తే
7 ఇక్కడ మనకి 5 ఉంటుంది అంతేనా సరిపోయిందా ఇది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట 575 సరే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ ఇక్కడ వేసేయండి ఇప్పుడు ఏం చేస్తారు ఈ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేయండి సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు కదా ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట సరే 9 నుండి 6 తీస్తే 3 9 నుండి 5 తీస్తే 4 ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలి 10 నుండి 4 తీస్తే 6 సో దీని వాల్యూ ఇంతే వస్తుంది కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి మీకు అర్థం కాలేదనుకున్నట్టు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అది కూడా చెక్ చేయండి సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి అలానే ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి అనమాట ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అవునా కాదా ఎందుకోసం అనుకోనంటే ఇటువైపు తక్కువ ఉన్నాయి అనమాట ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే దీని ముందు 0 పెట్టి మేనేజ్ చేసేయగలం అనమాట కానీ దీన్ని మోడిఫై చేయడానికి అవ్వదు సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనం ఇటువైపు ఫస్ట్ పార్ట్ కింద తీసుకోవాలి ఇటుపక్క 2 ఉన్నాయి సో కాబట్టి ఫస్ట్ 2 ఒక పార్ట్ కింద తీసుకున్నాను 23 మిగతా నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా పెట్టేసుకుంటాం అనమాట సరే ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ ఒకటిని ఒకటి కింద అలా రాసుకుంటాం అనమాట ఫస్ట్ పార్ట్ని ఎంతైతే ఉంటుందో అది అక్కడ రాసేస్తాం అనమాట తర్వాత దీన్ని ఒకటి యాడ్ చేస్తాం వచ్చినటువంటి వాల్యూని దీని నుండి తీయగలమా లేదా చెక్ చేస్తాం సరే తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూని ఇక్కడ ఉంచుతాం అనమాట సరే తీయగలుగుతున్నాం అనుకున్నట్టు తీయగలుగుతున్నాం అంటే పాజిటివ్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది సో 23 నుంచి 2 తీస్తే ఎంత అవుతుంది 21 అవుతుంది అనమాట సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తాం ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ దీని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట సో 9 నుండి 2 తీస్తే 7 10 నుండి 3 తీస్తే 7 సో దీని వాల్యూ ఇది అవుతుంది కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి ఒకవేళ అర్థం కాలేదనుకున్నట్టు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అది కూడా చెక్ చేయండి ఓకే ఇది ఒకసారి చెక్ చేయండి ఇటుపక్క 4 నెంబర్లు ఉన్నాయి ఇటువైపు 2 నెంబర్లు ఉన్నాయి ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట ఓకేనా సో ఎప్పుడు కూడా ఇటువైపు కూడా 2 సేమ్ ఉండాలి ఒకవేళ ఎడం వైపు తక్కువ ఉంటే మాత్రం అది టైప్ 2లోకి వెళ్తుంది దానికి టైప్ 2లో ఏంటనుకోనంటే ఈ ఎడం వైపు 0 లేసి మేనేజ్ చేసేయగలం అనమాట కానీ కుడివైపు అలా కాదనమాట సో 0 లేసి మనం మేనేజ్ చేయడం కావద్దు కుడివైపుని టచ్ చేయకూడదు అండ్ వాటన్నిటి గురించి కూడా ఫుల్ వీడియో నేను సో వాటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అది కూడా చెక్ చేయండి సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి 2 నెంబర్లు ఉన్నాయి అంతే కదా సో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2ని ఒక పార్ట్ కింద తీసుకుంటాం అనమాట అంటే 23 ఒక పార్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ నెంబర్ వచ్చేసి ఒక పార్ట్ అవుతుంది అనమాట అవునా కాదా సరే ఇప్పుడు ఏం చేస్తాము ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రాసుకుంటాం ఎప్పుడు వరకు అలా రాసుకుంటాము దీనికి ఒకటి యాడ్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలమా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ వాల్యూ ఎలానే ఉంటుంది అనమాట తీయగలడము అనుకోనంటే దీన్ని దీని నుండి తీసినప్పుడు పాజిటివ్ వాల్యూ రావాలన్నమాట నెగిటివ్లోకి వెళ్ళకూడదు అనమాట సో ఓకేనా సో తీయగలం లేదా ఫస్ట్ చెక్ చేస్తున్నాం అనమాట సో 60ని 23 నుంచి తీయగలం అనుకోనంటే తీయగలము కానీ అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట -43 అయిపోతుంది కదా సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలి అనుకోనంటే ఫస్ట్ ఈ నెంబర్ని అయితే తీసేయాలన్నమాట ఇక్కడ నుంచి సో ఈ నెంబర్ అయితే ఇక్కడ రాదు సరేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో సో ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసి అంటే ఏ నెంబర్ అయితే తీస్తున్నామో ఆ నెంబర్ని దీని నెంబర్ ముందు పెట్టాలన్నమాట కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇప్పుడు దీని ముందు నేను ఒకటి పెట్టాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది 123 అవుతుంది అవునా కాదా సో 123 అవుతుంది సో దీని ముందు ఎంత పెట్టాను నేను ఒకటి పెట్టాను అనమాట సో ఒకటి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఒకటి తీయండి సో 58 అవునా కాదా సో ఈ యొక్క 58 అనేది మన ఫస్ట్ నెంబర్ కింద అవుతుంది అనమాట ఓకేనా సో ఒక నెంబర్ని దీని ముందు పెట్టాము ఏ నెంబర్ని అయితే మనం దీని ముందు పెడుతున్నామో ఆ నెంబర్ని మనం మన యాక్చువల్ ఈ పార్ట్ నుంచి తీయాలన్నమాట సరే తీసేసాను అనమాట సో 58 వచ్చింది అది ఫస్ట్ పార్ట్ కింద అయిపోయింది అనమాట సరే ఇప్పుడు నేను ఒక 123 60 నుండి తీయగలను అనుకున్నట్టు తీయగలను అనమాట కదా సో 123 నుంచి 60 తీయగలంటే తీయగలను 3 నుండి 0 తీస్తే 3 12 నుండి 6 తీస్తే 6 63 వచ్చింది సో ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూని దీని పక్కన పెట్టుకుంటాను సరే ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాం లాస్ట్ నెంబర్ 10 నుండి తీస్తాం అనమాట సో 9 నుండి 2 తీస్తే 7 అవుతుంది 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట దీని వాల్యూ ఇది అవుతుంది కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అది కూడా చెక్ చేయండి ఓకే ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి ఇటుపక్క 3 డిజిట్స్ ఉన్నాయి ఇటుపక్క 2 డిజిట్స్ ఉన్నాయి అవునా కదా సో ఇటుపక్క తక్కువ ఉన్నాయి ఇటువైపు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట టైప్ 2లో ఏంటంటే ఇటుపక్క తక్కువ ఉంటాయి ఇటుపక్క ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఇటుపక్క తక్కువ ఉంటే దాని ముందు 0 పెట్టేసి మనం మేనేజ్ చేస్తాం టైప్ 2లో అది డిస్కస్ చేసాం కానీ ఇక్కడ మనం 0 పెట్టి మేనేజ్ చేయడం కావద్దు అండ్ ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాము ఇటుపక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్నిటిని ఒక పార్ట్ కింద చేస్తాం సో 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఒక పార్ట్ కింద చేసుకోవాలి 78 అవుతుంది అండ్ రిమైనింగ్ నెంబర్ వచ్చేసి అలా ఉంటుంది అనమాట సరే ఏ విధంగా
ఈ విధంగా ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఏం చేస్తాం, ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ దీని నుండి తీయగలమా లేదా చెక్ చేస్తాం అనమాట. సో 1 + 1 2. సో 2ని 78 నుండి తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచుతున్నాం అనమాట. తీయలేకపోతే వేరే ప్రాసెస్, అది మీరు ఇంతకు ముందే చూసుంటారు. సరే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, 78 నుండి 2 తీయగలమా అంటే తీయగలము. సో తీస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో 76 వస్తుంది. 78 నుండి తీస్తే 76. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద నిక్లస్ ఫార్ములా అప్లై చేస్తాం. నిక్లస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సో 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 8 తీస్తే 2. సో దీని వాల్యూ ఇంతే వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటువైపు 5 డిజిట్స్ ఉన్నాయి, ఇటువైపు 3 డిజిట్స్ ఉన్నాయి, అవునా కాదు? ఇటుపక్క 5 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లో వస్తుంది. టైప్ 2లో ఏంటంటే ఇటువైపు తక్కువ ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ఉంటాయి. ఇటుపక్క తక్కువ ఉంటే మనం 0 వేసి మైనస్ చేస్తాం. ఇది టైప్ 2లో డిస్కస్ చేసాం. సరే ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఇటువైపు ఫస్ట్ అన్ని డిజిట్స్ని ఒక పార్ట్ కింద చేసుకుని, ఇటు 3 ఉన్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ 3ని ఒక పార్ట్ కింద చేసుకుంటే మనకి అది 321 అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పార్ట్ కింద చేసుకుంటాం, 54 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్, ఈ నెంబర్ని ఇలాగ ఎక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు వరకు అనుకోనంటే దీనికి ఒక వాల్యూ యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని ఇందులో నుండి తీయగలమా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. తీయగలము అనుకోనంటే ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది, లేదంటే ఇది మారుతుంది. దాని గురించి మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే 54 ఒకటి యాడ్ చేస్తే 55 వచ్చింది. 55 321 నుండి తీయగలమంటే ఎస్ తీయగలం అనమాట. తీయగలం అనుకోనంటే పాజిటివ్ వాల్యూ వస్తుందో చెక్ చేయాలి, నెగిటివ్ వాల్యూ రాకూడదు అనమాట. సరే ఇప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుందా? అవును. 351 నుంచి 55 తీస్తే 11లో 5 తీస్తే 6, 11లో 5 తీస్తే 6, సో 266. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ మనం పెడతాం అనమాట. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ వాల్యూ ఉంటుందో దీని మీద మనం నిక్లస్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. నిక్లస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాం, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 3 తీస్తే 6, 9 నుండి 2 తీస్తే 7, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. 10 నుండి 1 తీస్తే 9. దీని వాల్యూ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. సరేనా? సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. సరే ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటువైపు మనకి 7 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు మనకి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. సో ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. టైప్ 2లో ఏంటంటే ఇటువైపు తక్కువ ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇటువైపు తక్కువ ఉంటే మనం 0 వేసి ఇటువైపుది ఈక్వల్ చేసేస్తాం అనమాట. సో అది మనం టైప్ 2లో డిస్కస్ చేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలనుకోనంటే ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయో ఫస్ట్ అన్ని నెంబర్లను ఒక పార్ట్ కింద తీసుకోవాలి. ఇటువైపు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 3 నెంబర్లు ఉన్నాయి. సో ఫస్ట్ 3ని ఒక పార్ట్ కింద తీసుకుంటాను అనమాట. సో 9, 9, 9. సో రిమైనింగ్ అన్నిటిని కూడా ఒక పార్ట్ కింద తీసుకోవాలి. సో 9, 9, 9, 9 అనమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో దీనిని మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సరే ఇది ఎప్పటి వరకు పెట్టుకోవాలనుకోనంటే దీనికి ఒక వాల్యూ యాడ్ చేయాలన్నమాట. సో దీనికి ఒక వాల్యూ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూని ఈ నెంబర్ నుండి తీయగలుగుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సరే తీయగలుగుతున్నామా లేదా చూస్తాం. సో దీనికి ఒకటి కలిపితే ఎంత అవుతుంది? 9999. సో దీనికి ఒకటి కలిపితే మనకి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది అనమాట. సో 10,000ని 999 నుండి తీయలేను అనమాట. తీయగలను, కాకపోతే నెగిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. సో నెగిటివ్ నెంబర్ మనకు రాకూడదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఇటువైపు దీని ముందు ఎంతో కొంత నెంబర్ మనం వేసుకుంటాం అనమాట. ఆ విధంగా వేసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండి తీయాలన్నమాట. సరే ఇప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క 10,000ని మనం ఇందులో నుండి తీయలేకపోతున్నాం. సో కాబట్టి ఇది ఇక్కడ మనం పెట్టుకోమన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి వేరే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం 1 పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం 1 పెడితే ఏమవుతుంది? సో ఇందులో నుండి ఈ నెంబర్ మనం తీయగలుగుతున్నామా? తీయలేకపోతున్నాం అనమాట. సరే 2 పెట్టినా తీయలేమనమాట. ఎందుకు అనుకోనంటే 2999 నుండి 10,000 మనం తీయగలమా? తీయలేమనమాట. సరే 9 పెడదాం. 9999 నుండి 10,000 మనం తీయగలమా? తీయలేమనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? 10 పెడదాం. సో 10 పెడితే మనకి ఏమవుతుంది? 10,999, రైట్? సో ఇక్కడ మనం 10 పెట్టాను అనమాట. ఓకే, సో 10 పెడితే 10,900. సో ఇక్కడ నేను 10 పెట్టాను, 10,999. ఇప్పుడు ఏమైంది? 10,999 నుండి 10,000 తీయగలనా? అవును, తీయగలను అనమాట. సో ఇక్కడ నేను 10 పెట్టాను. సో కాబట్టి నా యాక్చువల్ వాల్యూ నుండి 10 తగ్గించాలన్నమాట. సో 10 తగ్గిస్తే 9999 నుండి 10 తగ్గిస్తే ఏమవుతుంది? 9998 అవుతుంది అనమాట, రైట్? 9989 అవుతుంది. ఇది నా యాక్చువల్ ఫస్ట్ పార్ట్ అవుతుంది అనమాట. సరే ఇప్పుడు మనం ఈ వాల్యూ నుండి తీయగలుగుతున్నామా? తీయగలుగుతున్నామే. ఎంత వస్తుంది? 10,999 నుండి మనం
10,000 తీస్తున్నాం అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి నాకు 999 అవుతుంది అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ 999 అవుతుంది, రైట్. సో ఇది ఎక్కడ వేసుకుంటాం అనమాట. సో ఈ తర్వాత మన ఫస్ట్ పార్ట్ ఏంటది, ఈ 999 ఏదైతే ఉంటుందో దీని మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం, అవునా కాదా. సో నిక్లాస్ ఫార్ములా ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లు 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ 10 నుండి తీయాలి అనమాట. సో 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. సో దీని వాల్యూ ఇదే అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అది అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి.